ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. పక్కా వైసీపీ పోలింగ్ బూత్లలో కూడా కూటమికి మెజారిటీ సాధించడం పలు అనుమానాలకు దారితీసింది. పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లే అధికంగా ఉండడంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలువురు నేతలు ఈవీఎం గురించి ప్రస్తావించారు. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ప్రస్తావన తెచ్చారు. ఈవీఎంల పనితీరును జగన్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికకు ఎందుకు వెళ్ళకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని జగన్ కోరారు. జగన్ ఈవీఎంల గురించి కామెంట్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సైతం ఈవీఎంలు వద్దని చెప్పి జగన్కు మద్దతుగా నిలిచారు. బ్యాలెట్ పేపర్లే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని వెల్లడించారు. బీజేపీ రాజ్యాంగాన్ని పొగుడుతూనే లోలోపల వారు రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీ లేదని, అది మైనారిటీ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని, వారు మద్దతు ఉపసంహరించుకుంటే మోదీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ఈవీఎంల విషయంలో జగన్కు కాంగ్రెస్ మద్దతుగా నిలవడంతో షాక్ అవటం షర్మిల వంతైంది.